చంద్రబాబు చేతిలో కాంగ్రెస్ పార్టీ రిమోట్ కంట్రోల్. చంద్రబాబు చేతిలో కాంగ్రెస్ పార్టీ రిమోట్ కంట్రోల్. రేవంత్ను చంద్రబాబు నడిపిస్తున్నారు. అసలు చంద్రబాబు చేతిలో రేవంత్ రెడ్డికి సంబంధించి రిమోట్ ఉంటాడు. ఇటు పంపితే అటు పోతాడు, అటు పంపితే అటు పోతాడు. ఏమన్నాడు? బిడ్డ ఓటుకున్నట్టు కేసులో పోయి ఓ ఎమ్మెల్సీని కొనుక్కరాపో, వెనక ముందు చూలే కథం లాగు చదువుకున్నాడు, ఓ సూట్ కేసు పట్టుకున్నాడు, పోయిండు. మరి నేను ఏం పని చేస్తానా? తెలంగాణకి అక్కడికచ్చే పని చేస్తానా నేను? తెలంగాణ ప్రజలకు అక్కడికచ్చే పని చేస్తానన్నా నేను? తెలంగాణ ప్రజలు మెచ్చే పని చేస్తానన్నా నేను? నిన్నగాక మొన్ననే ఏర్పడ్డ ప్రభుత్వం కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజలు ప్రాణం పెంచేటట్టున్నారు. ఓ తెలంగాణ సాధించిన మనిషి అని ఓ మహనీయుల లెక్క కొలుతాను. కొందరైతే దేవుడే అంటాను కేసీఆర్ని అనేది ఆలోచించకుండా ఓ సూట్ కేసు పట్టుకొని ఓ టీషర్ట్ వేసుకొని పోయిండా ఇక పోకిరి సినిమాలో మహేష్ బాబు పోయినట్టు వేయండి. ఇక పోయి కూర్చొని మా బాస్ మాకు చెప్పిండు, ఆ ఓట్లు కొనకరమ్మన్నాడు, మీ ఓటు కావాలట, ఇగో ఇప్పుడు 1 కోటి రూపాయలు పంపిండు, 50 లక్షలు పంపిండు, ఇక మీరు వచ్చి రేపు ఓట్లు వేయాలల్లా వ్యతిరేకంగా, కేసీఆర్కి వ్యతిరేకంగా. గిది తెలంగాణకు వ్యతిరేకంగా, తెలంగాణ నాయకులకు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్ర నాయకుని సంకల జొర్రి, ఆంధ్ర నాయకుని వల్ల జైల్లో పడ్డా నువ్వు తెలంగాణ కోసం జైల్లో పడ్డట్టు ఇప్పుడు మమ్మల్ని అమ్మిస్తాను. గిది నీ పనితనం. ఏ నాడన్నా మా తెలంగాణ ప్రజలు బాగుండాలనో, మా తెలంగాణ నాయకత్వం బాగుండాలనో రేవంత్ రెడ్డి అన్నావే? ఒక్కనాడన్నా తెలంగాణ కోసం ఒక్కరోజు ఉపవాసం ఉన్నావే? ఒక్కనాడన్నా జై తెలంగాణ అన్నావే? మళ్ళా నువ్వు మా నాయకుడు అంటే మేము నమ్మాలా? నువ్వు మా కోసం కొట్లాడుతున్నావు అంటే నమ్మాలా? నిన్న సిగ్గులేని వెలుగు పేపర్లో నా జీవితం మొత్తం తెలంగాణకి అంకితం. దేనికి? నీ జీవితం మొత్తం చంద్రబాబు నాయుడుకి అంకితం. రేవంత్ రెడ్డి జీవితం మొత్తం చంద్రబాబు నాయుడుకి అంకితం. ఆడిచ్చేది చంద్రబాబే, ఆడేది రేవంత్ రెడ్డి. ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు. ఇండియా టుడే కార్యక్రమంలో మాట్లాడిన జగన్ షర్మిలను రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాపై ఎగదోశాడు. చూడు ఎట్లా చంద్రబాబు నాయుడు అనేటోడు రాజకీయ కుట్రదారుడు. ఎవడు వాడిని విజన్ అన్నాడో గాని, విజనరీ అని ఎవడన్నాడో గాని, విజనరీ లేదు, నా లొటపాసు లేదు, దాంట్లో ఏది లేదు. కుట్రలు కుట్రలు కుట్రలు. మామ దగ్గర నుంచి ఎట్లా అధికారం గుంజుకోవాలని కుట్ర, తెలంగాణ అనే అంశాన్ని ఎట్లా నిర్వీర్యం చేయాలని కుట్ర, మాలమాదిగలకు ఎట్లా నిలబెట్టాలనే కుట్ర. ఇవే ఇప్పుడు చంద్రబాబు ఏం చేసిన ఆఖరికి అన్నా చెల్లెళ్ళకు కుట్ర చేసి అన్నా చెల్లెళ్ళు తిట్టుకునే కాడికి తీసుకొచ్చిండే. ఇప్పుడు ఏం చేస్తాను? రేవంత్ రెడ్డి తోటి మళ్ళా మన మీద కుట్ర చేస్తాను. కాబట్టి ఈ కుట్రదారుని మైకంలో ఉన్న మన కీలుబొమ్మ రేవంత్ రెడ్డిని నమ్మకుండా ప్రజలు మన నాయకత్వాన్ని పెంపొందించుకోవాలి. లేకపోతే ఆగమైపోతాం అనేది అర్థం చేసుకోవాలి. ఇది